తిరువారూరు యొక్క మహత్యం తెలిసిన మనిషి కాబట్టి తల్లిదండ్రులకి చివరి రోజులు అక్కడే గడపాలి అని ఒక బాధ్యత ఉన్న కుమారుడిగా తల్లిదండ్రులను తీసుకొచ్చి తిరువారూరు క్షేత్రంలో ఉంచి నేను మళ్ళీ ఇక్కడికే వస్తాను సుమా, నా ఊరు ఇదే సుమా అని తల్లిదండ్రులకి ఒక భద్రత కల్పించి తండ్రి ఏం చెప్పాడు, నాదసేవ చేయమన్నాడు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి సేవ చేయడం? ఎప్పుడైనా మన ఇంట్లోంచే కదా మొదలు పెట్టాలి. ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళకి సంగీతం నేర్పుతాం. నాదసేవ అంటే ముందర ఇంట్లోంచే కదా మొదలవ్వాలి. అందుకని ముందర వీళ్ళకి నేర్పాలి అంటే ఏంటి, ముందర 4 ప్రదేశాలు వీళ్ళకి చూపించాలి, వాళ్ళకి ఆహ్లాదం కలిగించాలి, మెల్లిగా వాళ్ళ చేత సంగీత సాధన చేయించాలి. అందుకని రండమ్మా మీరు కూడా నాతోటి అని చెప్పేసి వాళ్ళిద్దరిని కూడా తీసుకుని, ఆ తమ్ముళ్ళిద్దరిని కూడా తీసుకుని, చిన్నస్వామి బాలస్వామి వీళ్ళిద్దరిని తీసుకుని ఆయన ఈ తిరుత్తనికి ప్రయాణం అయ్యారు. సరే తిరుత్తని మంత్ర సాధన చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో, ఇవాళ అనుకుంటే రేపటికి వెళ్ళిపోరు తిరుత్తని, అలాగో 20 రోజులో 15 రోజులో నడుస్తూ మధ్యలో మళ్ళీ కాస్త విశ్రాంతి తీసుకుంటూ మళ్ళీ పొద్దున్నే లేచి మంత్ర సాధనలు, జపాలు, సమంత్రాలు ఇవన్నీ చేసుకుని పూర్తి చేసుకుని మళ్ళీ మధ్యాహ్నం కొంత నడక సాగించి మళ్ళీ రాత్రి అయ్యేసరికి మళ్ళీ ఒక చోట విరామం తీసుకుని ఇలాగ చేస్తే ఓ 15 రోజులకో 20 రోజులకో మరి కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి, దూరాన్ని బట్టి అది వాళ్ళు అక్కడ చేరుతారు. అలాగా ఈ మంత్ర సాధన చేస్తూనే ప్రయాణం టైంలో తమ్ముళ్ళకు కూడా మంచి చెడ్డు చెప్తూ వాళ్ళకు కూడా కొంత సంగీత సాధన చేయిస్తూ అలా మెల్లిగా అందరూ కలిసి తిరుత్తణి చేరుకుని కొండ ఎక్కడం మొదలుపెట్టారు. ఈయన గురుగుహ మంత్రాన్ని ఈయన ధ్యానం చేస్తున్నాడు. గురుగుహ అంటే మన సుబ్రహ్మణ్యేశ్వరుడు మంత్రమే అది. అది సాధిస్తూ సాధన చేస్తూ పైకెక్కుతున్నారు. ఈ లోపల ఒక వృద్ధుడు గబగబా నడుచుకుంటూ ఎదురొచ్చి ఒకసారి నోరు తెరువు అన్నట్ట. సరే నోరు తెరిచాడు. నోరు తెరిచిన వెంటనే ఒక పటిక బెల్లం, కండ చక్కెర అంటాం కదా, ఆ కండ చక్కెర నోట్లో వేసి అతను వెళ్ళిపోయాడు. కొంచెం దూరం వెళ్ళాక అతను కాస్త అదృశ్యమైపోయాడు. సరే కొంచెం మరికొంచెం దూరం వెళ్ళాక నెమల మీద కూర్చుని కుమారస్వామి కనపడ్డాడు. ఈ 2 కూడా ఆయనకి పరమ అద్భుతమైన శకునాలన్నమాట. అసలు అంటాం కానీ సంగీతం అని, సంగీతం కుమారస్వామి దగ్గర నుంచే నేర్చుకోవాలట అసలు సంగీతం అంతా కూడా. అందుకని ఈ 2 అద్భుతమైన విషయాల్ని చూసి ఆయన మనసు పొంగిపోయింది. పరమానంద భరితులైపోయి అక్కడే కూర్చుని మరి దర్శనమైంది కదా! కుమారస్వామి దర్శనమైంది. తర్వాత పటిక బెల్లం నోట్లో వేశారు. అది మహాప్రసాదం కింద వాళ్ళు అనుకుని అక్కడే కూర్చుని స్కందుడిని జపం చేస్తూ ఉంటే ఏదో పాట పాడదామని చెప్పేసేసి మొదలుపెట్టేసరికి ఆయనకు తెలియకుండానే ఆయన గాత్రంలో పెద్ద మార్పు వచ్చింది. అప్పటిదాకా ఆయన గాత్రం ఎలా ఉందో మనకి తెలీదు. ఇప్పుడు మారిన తర్వాత ఎలా ఉందో కూడా మనకు తెలీదు. కానీ ఆయన గాత్రంలో వచ్చిన మార్పుని ఆయనే స్వయంగా అనుభవించారన్నమాట. అబ్బా! ఎంత బాగుంది గొంతు, నా గొంతు నాకే చాలా ఆనందంగా ఉందే, చాలా బాగుందే అనుకుంటూ ఆయన పొంగిపోయి దీంతోటి మరింతగా 2, 3 కీర్తనలు ఆ కొండ మీదే కూర్చొని పాడుకుంటూ అదంతా కూడా అది ఒక చోట ఒక ప్రదేశమే కాదు కదా, ఆ పూర్తి చుట్టుపక్కలంతా కూడా మన తిరుత్తణి కిందే లెక్క. స్కందుడి రాజ్యమే అదంతా. అందులో ఎక్కడ కూర్చుని ఏ మూల కూర్చుని పాడుకున్నా ఆయనకే చేరుతుంది కదా, అది ఆలోచించి అక్కడే చాలా చక్కగా అనేక కీర్తనలు రాసేట. గౌడ రాగంలో శ్రీనాదాది గురుగుహ జయతి అనే కీర్తనని గానం చేశాట. దానికి ఒకటే చరణం ఉంది. శ్రీనాదాది గురుగుహ జయతి అని కీర్తన గానం చేస్తే అది ఈ తమ్ముళ్ళు ఇద్దరు విన్నారు. ఇదేంటిది ఒక చరణమే కీర్తన అయిపోతుందా అని వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు. మరి అన్నగారు ఎదురుకున్నా మాట్లాడలేరు కానీ ఇదేంటి ఒక చరణం రాసి ఒక చరణమే కీర్తన అంటున్నారు ఈయన, ఇదేమిటి అలా అయిపోతుందా అని చెప్పేసి ఆయన అనుకుంటున్నట్టు వాళ్ళు. సరే ఈ కీర్తన అలాంటివి కీర్తనలు 4, 5 కీర్తనలు పాడాక తమ్ముళ్ళ ఆలోచనను అతను గ్రహించాడు. అంటే చూడు, భగవంతుడి చరణం ఒకటే మనకి శరణం. కీర్తనలో ఎన్ని చరణాలు ఉన్నాయో లెక్కెట్టుకోకు, భగవంతుని చరణాన్ని మాత్రం పట్టుకో గట్టిగా అని చెప్పేసి మరి అన్నగారు కదా తమ్ముళ్ళకి బోధ చేసి అక్కడి నుంచి ఆనంద భైరవి రాగంలో మానస గురుగుహ అనే కీర్తనని గానం చేశారు. దీక్షితుల వారి వాక్కులో నాదగంగ పొంగి పొరలిపోయిందిట. చెప్పిన మాటలు, చెప్పే విధానం, ఆలోచించే విధానం కూడా సక్రమంగా ఉన్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అందరి చేత ఆకర్షించబడతారు. ఆ రకంగా ఈ ముత్తుస్వామి దీక్షితుల వారు కుమారస్వామి యొక్క అనుభూతిని ఈయన పొందారు. పరమానందాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చారు. చూడండి ఒకసారి నాటగురించి రాగంలో ఈయన పాడిన పాట.
పార్వతీ కుమారం భావయే సతతం శరవణ భవ గురు గుహ శ్రీ పార్వతీ కుమారం భావయే సతతం శరవణ భవ గురు గుహ శ్రీ పార్వతీ కుమారం భావయే మార్గ సహాయ ప్రియసుదం మార్గ సహాయ ప్రియసుతం మార్గ సహాయ ప్రియసుతం మాధవాజ్ఞమారాది వినూతం మాణిక్యమకుట శోభిత మానిత గుణ వైభవం తజ్జనుదగని సనిదమాపగరి సకుకుం తరిత కిటత కనక కుకుం తరి కిటతక జనుదగని సరిగమ జనుత పార్వతీ కుమారం భావయే సదతం శరవణ భవ గురు గుహ శ్రీ పార్వతీ కుమారం భావయే. ఇక్కడ ఒక అద్భుతమైన పదం ఉంది. ఇక్కడ మార్గ సహాయ ప్రియ సుహృతం. ఆయన కొండెక్కుతూ ఇంకా తిరుత్తని వెళ్ళి ఆయన్ని దర్శిద్దాం, ఇంకా అక్కడ కూర్చొని మనం ఇంకా జపం చేద్దామని అనుకుంటున్నారు. ఈ లోపలనే ఆయన వచ్చి కలకండ వేశారు. ఆ విషయం ఆయన కీర్తనలో చెప్పుకున్నారు. మార్గ సహాయ ప్రియసుతం. మనకి ఎక్కడైనా మనకి మధ్యలో, నాకే కాదు ఎవరికైనా సరే, మనకి దారి తెలియక దిక్కు తోచక, అంటే అనేక సందర్భాల్లో మనకి ఏం చేయాలో తెలియదు. దారి అంటే మామూలు రోడ్డు అనుక అనుకోకండి. దారి తెలియకంటే బుద్ధికి ఆలోచన రాక మనం అటు ఇటు ఆలోచిస్తున్న సమయంలో ఈ స్కందుణ్ణి మనం జపిస్తే, ఆయన జపించిన, ఆయన్ని చూసిన, ఆయన్ని తలుచుకున్న మనకి ఒక మార్గం కనబడుతుంది అని చెప్పేసి ఇందులో ఇప్పుడు ఈ సందర్భంగా మనకి ముత్తుస్వామి దీక్షితుల వారు చెప్పారు. అంటే ఆయన అనుభవాలన్నీ కూడా ఒక్కొక్క కీర్తనలో మనకి వినిపిస్తారనమాట. అందుకే ఆయన మహానుభావులయ్యారు. ఆయన రాగాలన్నీ కూడా, నిన్న మనం ఏం చెప్పుకున్నాం శ్యామశాస్త్రి గారి గురించి, ఆయన రాగాలు చాలా చౌకుతాళంలో చాలా రకరకాల రాగాలు, చాకుతాళం ఇది అది పెట్టి చాలా రాస్తారు. ఇక్కడ ఈయనకి చాలా సింపుల్ గా ఉండే రాగాలే పెట్టిస్తుంటారు. ఆది తాళం, రూపక తాళం, ఎక్కడో ఒక దానికి తప్పితే సాధారణంగా ఆది తాళం, రూపక తాళం, ఈ తాళాల మీదే అద్భుతమైన సంగీత సృష్టి కాస్త దీక్షితుల వారు చేశారు.